పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో హనుమాన్ దేవాలయంలో విగ్రహం విధ్వంసం జరిగిన సంఘటనపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులతో కలిసి ఆలయాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ దేవాలయంలో విగ్రహం విధ్వంసం చేయడం చాలా దారుణమన్నారు. దేవాలయాల్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటన బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణను వేగవంతంగా నిర్వహించాలని పోలీసులను, అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఇటువంటి అసభ్య చర్యలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎంక్వైరీ చేసి మరి వారికి తగినటువంటి శిక్ష విధించాలి. అంతేకాకుండా వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడెక్కడ మకాం పెట్టిరో అవన్నిటిని కూడా చర్చిలలో ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళని తీసుకురావాల్సిందిగా తీసుకొచ్చి వారి మీద చర్యలు తీసుకొని, కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మరొకసారి ఇటువంటి దుర్ఘటనలు ఎక్కడ కూడా జరిగినా, ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా సహించలేరని చెప్పి భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మరి వారిని కోరుతున్నాం. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి. తర్వాత వారిని ఎంక్వైరీ చేసిన తర్వాత మరి ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనే వివరాలు తెలిసిన తర్వాత తదుపరి కార్యక్రమం మళ్ళీ తీసుకుంటామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి తెలియజేస్తాం. రుద్రారం గ్రామంలో గత రాత్రి ఇక్కడ ఆంజనేయ స్వామిలో గుళ్ళో విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని పోలీసు వాళ్ళకు కఠినంగా చర్య తీసుకొని, ఏదో విద్రోహ శక్తులు ఇక్కడ బాగా తిరుగుతూ ఉన్నారు. మా ఏరియాలో గతంలో కూడా ఒకసారి జిన్నారంలో జరిగింది, తర్వాత సహస్పేటలో జరిగింది, ఇది మూడవది జరుగుతూ ఉన్నది. కఠినమైన చర్యలు తీసుకొని నెక్స్ట్ జరగకుండా చూడాలని పోలీసు వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది దేశంలో. అక్కడ ఇట్లాంటి దుర్మార్గకరమైనటువంటి సంఘటనల్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎంకరేజ్ చేసినట్టు కనబడతా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులను తీసుకొని వచ్చి జిహాదీ ట్రైనింగ్లు ఇస్తున్నటువంటి సందర్భంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ సంఘటన జరిగింది. రాష్ట్ర పోలీసులు ఆ తర్వాతనైనా తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ మసీదులలో షెల్టర్ తీసుకున్నటువంటి వ్యక్తులు, మదర్సాలలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మీద ఎట్లాంటి విచారణ జరపకుండా వాటిని ఉగ్రవాదులకి అడ్డాలుగా, ఆశ్రయాలుగా మార్చేటువంటి రీతి లోపల ఎంకరేజ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. చిన్న సంఘటన జరిగితే కార్డన్ సెర్చ్ అని, ఇదని అదని ఊర్లలో గంటలు గంటలు సెర్చ్ చేసేటువంటి పోలీస్ అధికారులకి రేవంత్ రెడ్డి గారు కూడా సూటిగా మేము ఈ సందర్భంగా 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాం. మాట్లాడితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కొత్త స్టాండ్ తీసుకున్నాడు. గోమాతల్ని రక్షించేందుకు మేము గోశాలల్ని కట్టిస్తామని ముచ్చట చెప్తా ఉన్నాడు. గోశాలలు కట్టించడం ఎంత ఇంపార్టెంటో హిందూ దేవాలయాల్ని రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల లోపల కేవలం హిందూ దేవాలయాలని టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ విధ్వంసం చేసే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలల్లో, మసీదులలో శిక్షణ పొంది వచ్చి కావాలని నటిస్తూ, తమకేం తెలియదన్నట్టు, అమాయకులైనట్టు, మతిస్థిమితం లేని రీతి లోపల నటిస్తూ చేస్తూ సీసీటీవీల ఫుటేజ్లను కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఉందంటే వాడు మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి ఎట్లయితాడో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా నిజంగా మీకు గోశాలలు కట్టించడం మీద, హిందూ ధర్మం మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నా దయచేసి హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులలో దొరికినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టి ఉంది. సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలాగా వాళ్ళని రిమాండ్ చేయించండి. అంతేగాని నోరుతోటి నవ్వి నొసలతోటి ఎక్కిరించినట్టు గోవులను రక్షిస్తాం, మేమేదో దేవాలయాలు రక్షిస్తామని చెప్పి పైకి మాటలు చెప్తూ చివరికి కిందికి వచ్చేసరికి ఏ గ్రామానికి పోయినా హనుమంతుని గుడినే టార్గెట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తా ఉన్నాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి గారికి ఈ హిందూ దేవాలయాల పట్ల రక్షించాలనేటువంటి ఆలోచన ఉంటే వెంటనే పోలీసులకి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీసులందరికీ కూడా మదర్సాలు, మసీదులు, చర్చిలలో సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ ఐడెంటిటీ ఏంది, వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది ఎంక్వైరీ జరిపించాలి. ఎందుకంటే ముత్యాలమ్మ గుడిలో జరిగితే చేసినోడిది కర్ణాటక అని చెప్తారు, ఇలా రుద్రారంలో జరిగితే ఈ సంఘటన చేసిన ఆయనే కర్ణాటక అని చెప్తాడు, సదాశివపేటలో జరిగితే మతిస్థిమితం లేని వాళ్ళు చేసిన అని చెప్తారు. అంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఉద్దేశపూర్వకంగానే మతిస్థిమితం లేనట్టు నటింపజేసి కావాలని చెప్పి హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేస్తూ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్న ఈ రాష్ట్ర డీజీపీని,
ఒక్క పిచ్చోడు కూడా ఇవాళ దాకా మసీదులకు ఎందుకు పోతలేడు డీజీపీ గారు? రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి. ఒక్క పిచ్చోడు కూడా ఒక చర్చిలకు పోయి చర్చి మీద రాయేస్తలేడు, ఒక మసీద్ మీద ఒక మసీద్ మీద రాయేస్తలేడు. బీదర్కి వెళ్ళి మొదలుకొని పటాన్ చెరువు దాకా వచ్చేదాకా మధ్యలో ఏడ మసీదు చర్చి ఏం కనబడలేదా? ఒకటే హనుమంతుని గుడులు మాత్రమే కనబడుతున్నాయి ఈ దాడులు చేస్తున్న వాళ్ళకి. దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది తీవ్రవాదులుగా మారినటువంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు. కాబట్టి పరమత సహనం కలిగినటువంటి హిందువులని రెచ్చగొట్టొద్దని వెంటనే పోలీస్ యంత్రాంగం సరైన రీతిలో స్పందించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో దేవాలయాలకు రక్షణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న డిఎస్పీ గారి దృష్టికి మేము ఒక విషయం తీసుకురాదలుచుకున్నాం. సంఘటన జరిగిన తర్వాత మీరు 2 కానిస్టేబుల్ని పంపించారు. యూనిఫామ్లో ఉన్న 2 కానిస్టేబుల్ అంటారు ఇదేదో చిన్న పిచ్చగుట్ల పంచాయతీ, మీకేం పని లేక ఇట్లాంటి పంచాయతీలు పెట్టుకుంటున్నారని. ఆ 2 కానిస్టేబుల్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక మతానికి సంబంధించినటువంటి దేవాలయాల మీద దాడులు జరిగితే మీ కానిస్టేబుల్కి పిచ్చగుంట్ల పంచాయతీలా కనబడుతుందా? ఇదా పోలీసులు వ్యవహరించాల్సినటువంటి తీరు? అందుకని డిఎస్పీ గారు వెంటనే స్పందించి నిన్న సాయంత్రం పెట్రోలింగ్ వచ్చినటువంటి ఆ పోలీసు వాళ్ళు ఎవరు, వాళ్ళ భాష ఎందుకు మాట్లాడిరు అనేటువంటి విషయం లోపల మీరు విచారణ జరిపి ఆ 2 కానిస్టేబుల్ మీద కూడా తగు చర్య తీసుకోవాలని చెప్పి రుద్రారం గ్రామ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.